తాజా అంశం చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లాలో మెగా ఆక్వా ఫుడ్ ప్రాజెక్టు వ్యవహారంపై సీఎం సమావేశం నిర్వహిస్తున్నారు. సమావేశానికి ఎమ్మెల్యేలు హాజరయ్యారు, అదేవిధంగా అధికారులు హాజరయ్యారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ మోహన్, చెప్పండి, సమావేశానికి సంబంధించి పూర్తి వివరాలేంటి? జిల్లాని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలోని తుందూరు, అలాగే కంసాలి, బేతవోలు, జొన్నల గురువు గ్రామాలకు సంబంధించిన ఈ ప్రాంతంలో గోదావరి మెగా ఫుడ్ పార్క్, ఆక్వా ఫుడ్ పార్క్ అనేది ఇక్కడ నిర్మాణం జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం అలాగే ప్రైవేటు భాగస్వామ్యంగా సుమారు 125 కోట్ల రూపాయలతో ఇక్కడ ఈ మెగా ఫుడ్ పార్క్ నిర్మాణం చేపట్టారు. అయితే ఈ ఫుడ్ పార్క్ సంబంధించి సమీప గ్రామాలు ఈ ఫుడ్ పార్క్ వల్ల తమ ప్రాంతంలో కాలుష్యం వస్తుంది కాబట్టి ఈ ఫుడ్ పార్క్ ని గ్రామాల మధ్యలో కాకుండా దూర ప్రాంతానికి తరలించాలి అనే విషయంలో కొంత ఆందోళన చేస్తున్నారు. విశ్వమానవ వేదిక ఆధ్వర్యంలో కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్న నేపథ్యంలో కొంతమందిని పోలీసులు అరెస్ట్ చేయడం, అలాగే కొంతమంది మీద కేసులు నమోదు చేసిన నేపథ్యంలో ఈ అంశం సున్నితమైన వ్యవహారంగా మారింది. ఈ ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్ సంబంధించి దీన్ని ఆమోదించొద్దంటూ ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తులందరూ నిన్న పవన్ కళ్యాణ్ ని కలవడం జరిగింది. ఈ నెల 19వ తేదీన ఈ ప్రాంతంలోకి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి కూడా పర్యటించబోతున్నటువంటి నేపథ్యంలో మొత్తం ఈ వ్యవహారం అంతా సున్నితమైన అంశంగా మారిపోయింది. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితమే పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ భాస్కర్ తోనూ, అలాగే భీమవరం, నరసాపురం ఎమ్మెల్యేలు రామాంజనేయులు, తర్వాత ఈ రామాంజనేయుడు వీళ్ళతో కూడా సమావేశం అయ్యారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి నివాసంలో ఈ సమావేశం జరుగుతోంది. మెగా ఫుడ్ పార్క్ సంబంధించినటువంటి వ్యవహారంలో స్థానికంగా ఏ విధమైనటువంటి అభ్యంతరాలు వస్తున్నాయి, ప్రజల్లో ఉన్నటువంటి ఆందోళనలు ఏంటి అనే అంశాల మీద కూడా పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి దృష్టి సారించడం జరిగింది. ఈ ఏడాది జనవరిలో కూడా దీనికి సంబంధించి పౌర హక్కుల నేతలు అలాగే వామపక్షాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఆ ప్రాంతంలో ఆందోళన చేపట్టారు. ఆ తరువాత కూడా తరచూ దీనికి సంబంధించినటువంటి ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. కొంతమంది మీద బైండ్ ఓవర్ కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితుల్లో ఈ వ్యవహారం మొత్తం అంతా సున్నితంగా మారింది. అలాగే ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నానో నిన్న పవన్ కళ్యాణ్ దగ్గరికి బాధితులంతా హైదరాబాద్ వెళ్లి అక్కడ తమ గోడును వెళ్లబోసుకున్న నేపథ్యంలో వాస్తవ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, స్థానికంగా వస్తున్నటువంటి డిమాండ్లు ఏంటి అనే అంశాలన్నిటి మీద కూడా ముఖ్యమంత్రి దృష్టి సారించడం జరిగింది. మొత్తం వ్యవహారం మీద ప్రస్తుతం ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతోనూ పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్తోనూ కూడా ఇప్పుడు సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో తీసుకునేటువంటి నిర్ణయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే విషయంలో కొంతవరకు అయితే ఈ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. జిల్లాని ధన్యవాదాలు శ్రీనివాస్ మోహన్. ఆక్వా ఫుడ్ పార్క్ వ్యవహారం రోజురోజుకు వివాదాస్పదమవుతోంది. ఆక్వా రైతుల ప్రయోజనార్థం ఏర్పాటు చేస్తున్న ఆక్వా ఫుడ్ పార్క్ వల్ల జల కాలుష్యం అయి తమ గ్రామాలు నాశనమవుతాయంటూ 3 గ్రామాల ప్రజలు ఉద్యమం చేస్తున్నారు. ఆక్వా ఫుడ్ పార్క్ నుంచి వ్యర్థ జలాల వల్ల సాగు, తాగునీటి కాలుష్యం పెరుగుతుందని కొందరు వ్యతిరేకిస్తుంటే ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మరికొందరు మద్దతు పలుకుతున్నారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఫుడ్ పార్కులో భాగంగా రాష్ట్రానికి ఆక్వా ఫుడ్ పార్క్ మంజూరయ్యింది. ప్రైవేటు, ప్రభుత్వ సంయుక్త భాగస్వామ్యంతో ఏర్పాటు చేసేందుకు టెండర్లు పిలవగా భీమవరం ప్రాంతానికి చెందిన కొంతమంది ఆక్వా పారిశ్రామికవేత్తలు దీన్ని కైవసం చేసుకున్నారు. గోదావరి ఆక్వా ఫుడ్ పార్కుగా 2.5 ఏళ్ల క్రితం పనులు ప్రారంభించారు. దాదాపు 55 ఎకరాల్లో దీన్ని నిర్మించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ పార్కులో రైతులు తమ ఆక్వా ఉత్పత్తులు నేరుగా తీసుకువచ్చి ప్రభుత్వం నిర్ధారించిన ధర చెల్లించి రొయ్యలు, చేపలను ప్రాసెసింగ్ చేసుకోవడం, ధర వచ్చినంత వరకు నిల్వ చేసుకోవడం వంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇంతవరకు ఈ ప్రాంతంలో రైతులు వినియోగించుకునే విధంగా ప్రాసెసింగ్ యూనిట్లు గానీ, శీతల గిడ్డంగులు గానీ లేవు. పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యధికంగా ఆక్వా ఉత్పత్తులు ఉన్న కారణంగా రాష్ట్ర ప్రభుత్వం కోరిక మేరకు కేంద్రం మంజూరు చేసింది. ఆక్వా రైతులకు ప్రయోజనకరమైనప్పటికీ ప్రాజెక్టు నిర్మిస్తున్న ప్రాంతంపై అభ్యంతరాలు వెల్లడవుతున్నాయి. తుందూరు, కంసాల, బేతపూడి, జొన్నలగురు గ్రామాలకు సమీపాన ఈ పరిశ్రమ స్థాపిస్తున్నారు. రొయ్యలు కడిగేటప్పుడు దుర్వాసన, మురుగునీరు వల్ల తమ గ్రామాలు కలుషితమవుతాయని, ప్రజలు ప్రాణాలకే హాని కలిగిస్తున్నారని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఈ 3 గ్రామాల్లో కొంతమంది ప్రజలు తొలి నుంచి వ్యతిరేకిస్తుండగా వీరికి మద్దతుగా సిపిఎం పార్టీ ఉద్యమం చేస్తోంది. పోలీసు లాఠీ చార్జీలు, రాళ్లు రువ్వడం వంటి ఘటనలతో ఉద్రిక్తంగా మారింది. కొంతమందిని అరెస్టు చేయడం, 144 సెక్షన్ అమలు చేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఈ ఆక్వా పార్క్ అనే ఫ్యాక్టరీ ఆ వాతావరణం కాలుష్యం ఎందుకంటే ఆ స్మెల్ కనీసం మా మంచినీళ్ళ చెరువుకి 50 మీటర్ల దూరంలో కూడా లేదండి. ఒక 1/2 కేజీ రొయ్యలు ఒలిస్తేనే మనం ఒలిసిన ఇంట్లో ఒలిసింది ఎక్కడికో తీసుకెళ్ళి 3 కిలోమీటర్ల అవతల పాడేస్తామండి. అలాంటిది ఇంత జనసంచారాల మధ్యలో ఆ ఫ్యాక్టరీ పెట్టడం వల్ల ఆ స్మెల్ ఎంత భరించాలో మీరే చూడండి. మా మరిది గారిని అరెస్ట్ చేసేప్పుడే 1-20 రోజులు అయిందండి. వాళ్ళు ఏం కేసు పెట్టారండి? మటలు చేశారా, ఏమైనా మానభంగాలు చేశారా? మటలు చేసిన వాళ్ళే 10 రోజులు, వారం రోజుల్లో తిరిగి వస్తున్నారు. ఎందుకని వీళ్ళ పోలీసులు సెక్షన్ ఎక్కువైపోయి మాకు ఊరు వెళ్తుంటే ఆధార్ కార్డు ఇవ్వాల్సి వస్తుంది, ఎక్కడికైనా వెళ్తుంటే రేషన్ కార్డు ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకండి మమ్మల్ని ఇలా బాధలు పెడుతున్నారు? ఆక్వా ప్రాజెక్టు వల్ల కలుషిత నీరు ఒక్క చుక్క కూడా బయటకు రాదని నిర్వాహకులు చెబుతున్నారు. ప్రజలు, ఉద్యమ పార్టీలు మాత్రం మురుగునీటిని గుంతేరు డ్రైన్లో కలుపుతారని ప్రచారం చేస్తున్నారు. రోజుకు వినియోగించుకునే లక్షల లీటర్ల నీటిలో సగానికి పైగా ఐస్ గడ్డలుగా తయారు చేస్తామని, మిగిలిన నీటిని ఆర్వీ ప్లాంట్ ద్వారా రీప్రాసెసింగ్ చేసి తమ రోజువారీ వినియోగానికి వాడుకుంటామని పేర్కొంటున్నారు. ఈ పరిశ్రమ ఏర్పాటుతో తమకు ఉపాధి కలుగుతుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. తెలియక ముందు చాలా మంది కూడా మేము ధర్నాలు చేసాం, ఫ్యాక్టరీ కడతాకి లేదని ధర్నా చేసాం. తర్వాత వాస్తవం ఏంటో తెలుసుకున్నాక మాకు ఈ ఫ్యాక్టరీ కడతంలో మాకు ఎస్మెంట్ అభ్యంతరం లేదు అని మా జొన్నగారు పంచాయతీ అంతా ఫ్యాక్టరీకి అనుకూలంగా చేస్తున్నాం. ఈ ఫ్యాక్టరీ కడితే మా ఎస్సీ వాళ్ళకి అందరికీ పనులు లభిస్తాయని ఇప్పటికే మా ఊళ్ళో మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ భీమవరం వెళ్ళి ఫ్యాక్టరీలో పనిచేసుకుంటున్నారు. అదే ఫ్యాక్టరీ ఎక్కడ ఉంటే వాళ్ళు ఎక్కడ ఉండి పని చేసుకుంటారని ఒక అభిప్రాయం. అంటున్నారు, కొంతమంది కావాలంటున్నారు. అంటే ఫ్యాక్టరీలో అందరికీ కొన్ని తెలియదు, కొంతమందికి కొన్ని తెలుస్తాయి. అంటే ఫ్యాక్టరీ ఇప్పుడు అభివృద్ధి కొంచెం బాగుంటుందని మేము అనుకుంటున్నామండి. అభివృద్ధి అంటే ఇప్పుడు ఊరందరికీ పనులు ఉంటాయి. అదే ఫ్యాక్టరీ ఇక్కడ ఉంటే మొత్తం మగవాళ్ళు అందరూ మొత్తం భార్యాభర్తలు అందరూ ఇందులో చేసుకోవచ్చు కదండి పిల్లలతో. ఈ ఉద్యమానికి తాజాగా జనసేన నేత పవన్ కళ్యాణ్ కూడా సానుకూలంగా ప్రకటన చేయడంతో ఆక్వా ఫుడ్ పార్క్ నిర్మాణ ప్రక్రియ ఏ దిశకు చేరుతుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది.